పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. కురేనీయుడైన సీమోనను ఒకడు ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక దెబ్బల చేత గాయపరచబడి, కొరడా దెబ్బల చేత తన్నడం, గుద్దడం, ముఖం మీద గుద్దడం, జుట్టు పట్టుకుని గడ్డం పట్టుకు లాగడం, రకరకాలుగా హింసించినటువంటి కారణం చేత ఆయన శరీరం అంతా కూడా బలహీనమైపోయింది. ఆ బరువైనటువంటి సిలువను మోయలేక మోస్తూ మధ్య మధ్యలో పడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నప్పుడు, ఇక ఆయన మానవ శరీరంలో అనుభవించవలసినటువంటి ప్రతి వేదన, బాధ, హింస, ఆయాసం అన్నీ ఆయన మానవ శరీరంతో ఆయన భరించటానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు మోయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కురేనీయుడైన సీమోనును బలవంతంగా తీసుకొచ్చి ఆ సైనికులు, ఎందుకంటే రోమా గవర్నమెంట్కి తమ క్రింద ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతటి మీద పూర్తి హక్కులు, అధికారం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా చేయవలసిందే. గనుక అతనికి సంబంధం లేకపోయినా సరే బలవంతంగా తీసుకొచ్చి ఆ సిలువను అతని మీద పెట్టి మోయించారట. వాస్తవానికి ఈ కురేనీయుడైన సీమోనికి యేసు ఎవరో తెలీదు. అసందర్భంగా అతడు తన పని మీద పట్టణానికి వచ్చాడు, మరలా ఆ పల్లెటూరు వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అతనికి తెలియదు. ఒక సంబంధం లేని వ్యక్తి యొక్క భారాన్ని తీసుకొచ్చి తన మీద పెడుతుంటే అతడు ఏమాత్రం కూడా దాన్ని మోయటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతనికి తెలియదు కనుక. ప్రియులరా, ఇక్కడ అతనికి తెలియకపోయినా యేసయ్య సిలువ భారాన్ని మోసే ఆ అవకాశాన్ని కురేనీయుడైన సీమోనికి ప్రభువు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరైతే సహకరిస్తారో, ఏ రకంగా సహకరించినా వారి రుణాన్ని ఆయన ఎప్పటికీ మర్చిపోయే దేవుడు కాదు. మనకి తెలుసు కదా, పేతురు గారు అనుకున్న రీతిగా యేసుప్రభు వారు, నీ దోణి మీద నేను కూర్చుని వాక్యం చెప్పడానికి కొంచెం పర్మిషన్ ఇస్తావా? వీళ్ళు నా మీద పడుతున్నారు, నేను దోణి కూర్చుంటాను, కొంచెం లోతుకు నడిపించి నేను వాక్యం ఈ ప్రజలకి బోధించడానికి కొంచెం నాకు సహకరించాయా అని పేతురు గారిని అడిగినప్పుడు వెంటనే పేతురు గారు దానికి అంగీకరించి ఆయన వాక్యం చెప్పుచున్నంత ఆ సమయం కూడా అతడు ఓర్పు సహనంతో అలా అందరితో పాటు తన కూడా ఆ మాటలు వింటూ, ఆ బోధ వింటూ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటానికి అతడు అవకాశం ఇచ్చాడు. వెంటనే ప్రభు అతన్ని నీ దోణి లోతునకు నడిపించి వలలు వేయమని చెప్పినప్పుడు వారు విస్తారమైన చేపలు పట్టారు. కారణం, ఆయన పరిచర్యలో, ఆయన పనిలో ఎవరు సహాయపడినా, ఎవరు సహకరించినా అనుకోనని రీతిగా, ఇది అనుకోనని రీతిగా, అసందర్భంగా, వాస్తవానికి పేతురు గారు రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళి ప్రయాసపడినా ఏమీ దొరకని ఆ సమయంలో చికాకుగా ఉన్న, నిద్రాభారంగా ఉన్న పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటను గౌరవించి ఆయన ఎంత సమయం బోధించారో అంతవరకు ఆ సమయాన్నంతటిని కూడా యేసయ్య కొరకు కేటాయించి యేసయ్య చెప్పినట్టుగా చేయటం ద్వారా విస్తారమైన చేపలు పట్టి అతడు నిరాశతో వెళ్లకుండా సంతోషంతో ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనం పేతురు గారు తెలుసుకొని తర్వాత కాలంలో ఆయన్ని వెంబడించిన వాడిగా ఉండడం, ఆయన శిష్యుల్లో ఒక ప్రధానమైనటువంటి శిష్యునిగా ప్రభు పేతురు గారిని నియమించటం, స్థిరపరచటం, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ కురేనీయుడైనటువంటి సీమోను అనేటువంటి వ్యక్తి, అతడు తన పని మీద పట్టణం వచ్చాడు. తన మార్గమున తాను వెలుచు ఉన్న ఆ సమయంలో అతన్ని బలవంతం చేసి యేసయ్య సిలువను అతని భుజం మీద పెట్టినట్లుగా
అతడు అయిష్టంగానే ఆ సిలువను మోసినట్లుగా ఈ ఈ చిన్న వచనం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవును, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అతనికి తెలియకపోయినా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సిలువ విలువ అతనికి తెలియకపోయినా, అతడు అనుకున్న రీతిగా ఆయన సిలువను మోసే అవకాశాన్ని యేసయ్య అతనికి మాత్రం ఇచ్చారు. అక్కడ దగ్గరలో చాలామంది ఉండొచ్చు, కానీ వారెవ్వరికీ ఆ అవకాశం దక్కలేదు. అతడు చూడటానికి బలంగా ఉండి ఉంటాడు, ఇతడు బాగా మోయగలడని ఆ రోమ సైనికులు అతని మీద ఆ సిలువను మోపటానికి వాళ్ళు ఆలోచించారు. కొంచెం దూరం మోసిన బైబిల్ చరిత్రలో కురేనీడైన సీమోను మారుమ్రోగుతుంది ఈ రోజున. అతడు ఎంత దూరం మోసాడనేది ఇక్కడ రాయబడలేదు, కానీ బలవంతంగా అతన్ని సిలువ మోయటానికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు నిజంగా కురేనీడైన సీమోనుకి కొన్ని రోజుల తర్వాత యేసయ్యను గురించి, యేసయ్య గొప్పతనాన్ని గురించి ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అతని హృదయం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఈ పేతురు, యోహానులు, శిష్యులు ఈ కురేనియా అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి వీరు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ప్రకటిస్తున్నప్పుడు ఈ కురేనీయుడైనటువంటి సీమోనికి ఏమనిపిస్తుందండి? ఎలా అనిపిస్తుంది? అరే, నేను ఆ రోజున ఈ సిలువ వేయబడినటువంటి ఈ యేసుని గురించి వీళ్ళు చెప్తున్నారే, అదో కాదో అని చెప్పి బహుశా అతడు అడిగి ఉండొచ్చు. సార్, మీరేదో సిలువ ఇలాగా ఇవన్నీ చెప్తున్నారు, ఏ టైము, ఎప్పుడు, ఏ రోజు, ఏంటని మొత్తం అంతా వివరం అడిగితే బహుశా వాళ్ళు చెప్పుంటారు కదా. చెప్పినప్పుడు తనకేమనిపిస్తుంది? ఆ గొప్ప వ్యక్తి యొక్క ఆ సిలువ భారాన్న నేను మోసింది. అయితే ఆ టైంలో నాకు అర్థం కాలేదు. నిజంగా యేసు ఎవరో నాకు తెలిసి ఉంటే గనక, ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలిసి ఉంటే గనక నేను బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా మోసుండేవాడినే, హృదయపూర్వకంగా మోసుండేవాడినే, కడవరకు మోసేవాడినే. ఈ అవకాశం నాకు దక్కినందుకు ఎంత భాగ్యంగా ఎంచుకునేవాడినే. అయినను అయిష్టంగానైనా బలవంతంగానైనా కొంచెం దూరమైన ఆయన సిలువను మోసే అవకాశం ఆ మహాప్రభు నాకు ఇచ్చారా అని ఎంత సంతోషపడి, ఎంత సంబరపడి ఉంటాడు. మనకి కొన్నిసార్లు యేసయ్య మన మీద పెట్టే భారం అది ఏదో కష్టంగా, ఇబ్బందిగా ఫీల్ అయితే కనుక ఆ విలువ మనకు తెలియదు. ఎవరైతే నిజంగా యేసయ్య కొరకు ఏదైనా చిన్న భారాన్ని భరించటానికి, ఆయన కొరకు శ్రమపడటానికి, ఆయన కొరకు ప్రయాసపడటానికి నిజంగా ఆ విలువ ఎరిగి, నేను ప్రభువునందు ప్రయాస వృధా కాదని, వ్యర్థం కాదని ఎరిగి నిజంగా ఆ ప్రయాసలో హృదయపూర్వకంగా ఎవరైతే ప్రయాసపడతారో ఆ ప్రయాస ఎప్పటికీ వృధా కాదు. కానీ చాలామందికి విలువ తెలియక, ప్రభు కొరకు ప్రయాసపడటం అంటే ఏంటో తెలియక, అదేదో పెద్ద భారంగా, అదేదో కష్టంగా, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అన్నట్టుగా కొన్నిసార్లు పాస్టర్ గారి మీద కూడా కోపం వచ్చేసి, ఈయనకి ఎందుకు ఇంత, ఇన్నిసార్లు అవసరమా, ఇది అవసరమా, ఇంత అవసరమా, ఇలా చేయటం అంత అవసరమా అని చాలామంది సనుక్కునేవారు ఉన్నారు. అలా సనుగుతున్నారంటే, దేవుని కొరకు ప్రయాసపడలేకపోతున్నారంటే దానికి గల కారణం ఏంటంటే ఆ విలువ తెలియక, ఆ ప్రయాసం యొక్క ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో వారికి తెలియక. నిజంగా తెలిస్తే, ఆ గొప్ప భాగ్యము ఎరిగి ఉంటే గనక ఎంత తహతహలాడుతారండి, ఎంత పరుగులు పెడతారు, ఎంత ఆనందంగా, సంతోషంగా, ఎంత ఉత్సాహంగా, లోక సంబంధంగా చెప్పాలంటే ఎంతో అదృష్టంగా, ఇది ఎంత గొప్ప భాగ్యం అని సంబరపడిపోరు. కానీ ఈరోజు చాలామందికి తెలియటం లేదు. ఎందుకంటే యేసయ్య మన కొరకు ఎంత గొప్ప కార్యం చేశారో వారికి ఇంకాను చాలామందికి పూర్తిగా అర్థం కాలేదండి. ఆయన ఎవరో అర్థం కాలేదు. ఆయన కొరకు మనం ఏం చేయాలో ఇంకా తెలుసుకోవాలనే ప్రయత్నం చేయట్లేదు. తెలిసినా పట్టించుకోవటం లేదు. దాన్ని మూర్ఖత్వం అనుకోవాలో, అమాయకత్వం అనుకోవాలో,
నిర్లక్ష్యం అనుకోవాలో అది ఎవరికి వారికి నేను వదిలేస్తున్నాను. ప్రియులరా, చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు, నేను అనుభవించే శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ నష్టాలు, ఈ కష్టాలు, ఇవన్నీ ఇంత అవసరమా అన్నట్టుగా అనిపించినా నాకైతే ఎంతో గొప్ప ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? సంఘము అను ఆయన శరీరము కొరకు సంతోషించుచు క్రీస్తు పడిన పాట్లలో కొద్దువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఎలాగంట? సంతోషించుచు, నా శ్రమల యందు సంతోషించుచు. నాకు ఏదైనా శ్రమ వస్తుందా? శ్రమ వచ్చిందని నేను బాధపడట్లేదు. కష్టం వచ్చిందని బాధపడట్లేదు. ఒకవేళ నా మీద ఏమైనా భారం పడిందా, బాధ్యతలన్నీ నా మీదే ఉన్నాయా, అయినా నేను ఏమాత్రం బాధపడట్లేదు. సంతోషించుచు, దేవుని కొరకు ఏమైనా చెయ్యాలంటే నాకు ఎంత సంతోషమో, దేవుని కొరకు ఏదైనా అనుభవించాలంటే నాకు ఎంత సంతోషమో అని పౌలు గారు ఎంతో హృదయపూర్వకంగా చెప్పుచున్న మాట ఇది. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, సంఘము అనేటువంటి క్రీస్తు శరీరమందు నా వంతుగా నేను ఏమేమి చేయవలసి ఉన్నదో, ఇంకా ఏదైతే సంపూర్ణం అవ్వాలో, ఇంకా ఏదైతే కంప్లీట్ అవ్వలేదో వాటిని కంప్లీట్ చేయటానికి, వాటిని సంపూర్ణం చేయటానికి, వాటిని సమాప్తి చేయటానికి, వాటిని నేను నెరవేర్చటానికి క్రీస్తు పడిన పాట్లలో ఇంకా ఏవైతే కొదువుగా ఉన్నాయో, ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చడానికి, వాటన్నిటినీ సంపూర్ణం చేయటానికి నా వంతు కృషిగా నేను ప్రయాసపడుతున్నాను. ఎలాగంటే సంతోషించుచు. చూడండి, చాలామందికి ఊరికి ఏం చెయ్యక్కల్లా, ఊరికి వచ్చి కూర్చుని దేవుని మాటలు విని కాస్తంత ప్రార్థన చేసుకుని వెళ్ళటానికి ఎంత కష్టంగా ఫీల్ అయిపోతారో, ఎన్ని సాకులు చెప్తారో. శ్రమే పడక్కర్లా, అలా ఫ్యాన్ల కింద వచ్చి కూర్చుని దేవుని మాటలు విని ప్రార్థన చేసుకుని నా జీవితాన్ని వాక్య ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుని ఆ మాటలు విని వెళ్ళటానికి అది ఎంతో పెద్ద కొండలు మోసినట్టుగా ఎంతో బాధపడిపోతూ ఉంటారు. కారణం, క్రీస్తు కొరకు నేను, యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు నేను ప్రయాసపడాలి అనే మనసు లేకపోవడం. దేవుని సన్నిధిలో గడిపితే అది ఊరకనే పోదు. దేవుని సన్నిధిలో గడిపిన ఆ సమయం కానీ, దేవుని కొరకు ఏదైనా ఒక మంచి పని చేసినా ఆ పని కానీ అది ఎంత మాత్రం వృధా కాదు. దేవుని సముఖంలో నన్ను గూర్చి ఆయన చూసి సంతోషించి నా పేరిట నేను చేసిన ప్రతి క్రియకు కూడా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో నా క్రియాఫలాల్ని ఆయన నా కొరకు సిద్ధపరుస్తున్నారనే జ్ఞానం చాలామందికి లేదు. మీరు అనుకుంటున్నారా? దేవుని సన్నిధిలో మనం గడిపే ఈ సమయం, దేవుని కొరకు చేసే ప్రతి చిన్న పని మనం మర్చిపోవచ్చేమో. దేవుడు మర్చిపోవట్లేదు. ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో చక్కగా ఆయన రాయిస్తున్నారు. మొర్దెకై ఒక రోజున చూడండి, రాజుని చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క ఆ పన్నాగాన్ని, ఆ కుట్రను పసిగట్టి రాజు ఇంటి వారికి తెలియచేస్తే చూడండి, కేవలం చిన్న మాట చెప్పాడు. అది రాజుగారి యొక్క ప్రాణం కాపాడిన వ్యక్తి యొక్క సమాచార గ్రంథంలో రాయబడింది. మొర్దెకై అలా కాలక్రమంలో ఒక ప్రాణాపాయ పరిస్థితిలో చిక్కుకునే ఒకరోజు ముందు రాత్రి తెల్లవారితే మొర్దెకైని హామాను అనే దుర్మార్గుడు ఉరి తీయించడానికి ఒక ఉర్రి కొయ్యను తయారు చేసి, ఉరి స్తంభాన్ని తయారు చేసి రాజుగారి యొక్క పర్మిషన్ కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆ రాత్రి
దేవుడు రాజుకి నిద్ర పట్టకుండా చేసి, ఏ రాజ్య సమాచార గ్రంథములు అయితే మొర్దెకై ఒక మాట సహాయం చేసినందుకు అతని పేరు సమాచార గ్రంథంలో రాయబడిందో, ఆ సమాచార గ్రంథాన్ని చదివి మొర్దెకై చేసినటువంటి కార్యం కొరకు అతనికి ఘనతను, సన్మానాన్ని, తన ప్రాణమును కాపాడుట కొరకు దేవుడు చేసిన ఏర్పాటుని దేవుడు ఆ రాత్రి రాజుకి దేవుడు గుర్తు చేయటం కోసం నిద్ర పట్టకుండా చేశాడు. ప్రియులరా, మొర్దెకై ఏం చేశాడు? ఏం ప్రయాసపడలేదు. ఏం చేశాడు? రాజు ప్రాణం కాపాడటం కొరకు రాజుకి విరోధంగా, వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్ర విషయాన్ని రాజు ఇంటి వారికి క్లూ ఇచ్చాడు, సమాచారాన్ని తెలియచేశాడు. ఆ చిన్న సహాయం, ఒక మాట సహాయం ఎప్పుడైతే మొర్దెకై రాజు ప్రాణాన్ని కాపాడటానికి అది కారణమైందో, అది ఇప్పుడు మొర్దెకై ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం చేసేది చిన్నదే కావచ్చు, కానీ పెద్ద మనసుతో మనం ఏదైనా ఒక మాటే మాట్లాడినా, పాటే పాడినా, సాక్ష్యమే చెప్పినా, మనము ఏదైనా పరిచర్య చేసినా, దేవుని కొరకు ఆర్థికంగా సహకరించినా, మన శారీరకంగా శ్రమదానం చేసినా, ఏది చేసినా సరే దేవుడు తన సముఖంలో జరుగుచున్నటువంటి తన పనిలో పాలిభాగస్తులై ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం దేవుడు చాలా శ్రద్ధతో పరిశీలన చేస్తూ ఉన్నారు. నా పట్ల ఎవరైతే నిజమైన ప్రేమను కలిగి ఉన్నారో, ఎవరైతే నా కొరకు ప్రయాసపడాలనుకుంటున్నారో, ఎవరైతే నా కొరకు హృదయపూర్వకంగా నన్ను వెంబడిస్తున్నారో, వారికి నేను ఏం చేస్తే మంచిదని, ఆయన వారి నిమిత్తం ఏం చేస్తే బాగుంటుందని నిత్యము ఆలోచిస్తున్న దేవుడు. అయితే అది నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. రాజును కాపాడినటువంటి ఒక మాట తర్వాత కాలంలో మొర్దెకై ప్రాణాన్ని కాపాడటానికి ఆ చిన్న మాట అతనికి ఉపయోగపడింది. అంటే రాజు యొక్క సమాచార గ్రంథంలో ప్రతి చిన్ని విషయాన్ని కూడా మెన్షన్ చేయటం ఎలాగైతే ఒక పద్ధతి ఉందో, మన హెవెన్లీ గవర్నమెంట్లో అక్కడ కూడా ఒక గ్రంథం ఉంది. మనం ఇక్కడ చేసే ప్రతి మంచి పని, మరి ముఖ్యంగా దేవుని కొరకు చేసే ప్రతి చిన్ని పని దేవుని సముఖంలో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. దానికి సంబంధించి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఒకరోజు సిద్ధపరిచారు. అప్పుడు నీవు ఆయన ఎదుట ప్రశంస పొందుకోబోతున్నావు. నీ యొక్క జీవమునకు ఆధారమైనటువంటి క్రియలను నీవు సమకూర్చుకోవాలి దేవుని బిడ్డ. ఏ మంచి క్రియలైతే రేపు నిన్ను ఆ నిత్య జీవంలో, ఆ ఉన్నతమైనటువంటి రాజ్యంలో నిన్ను ఘనపరిచి గొప్ప చేయబోతున్నాయో, ఆ మంచి క్రియల కొరకు మనం ఎల్లప్పుడూ కూడా పాటుపడాలి. క్రీస్తు పడిన పాటలలో కొదువై ఉన్న వాటి కొరకు మనవంతు కృషిగా మనం తప్పకుండా నేను ఏం చేయాలి ప్రభువా అని అనుదినము కూడా దేవుని సన్నిధిలో మనము అడిగే వారంగా ఉండాలి. ప్రభువా, ఈరోజు మీ కొరకు నేనేం చేయాలి, నేనేం చేయగలను? చిన్న ప్రార్థన చేయలేవా? నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయలేవా? ప్రార్థనకు ఖర్చు ఏముంది? మాటలే కదా. నీ మాటలకు ఏమైనా ఖర్చు అవుతాయా? ఆ పని నువ్వు చేయలేవా? చూడండి, దేవుని సముఖంలో మనము ఏ క్రియలు చేయాలో ఆ ప్రతి క్రియను కూడా దేవుని కొరకు మనం చేయటానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. దేవుని కొరకు నేనేం చేయగలను? దేవుని కొరకు నేను ఎలా ప్రయాసపడగలను? నా వంతులో నేనేం చేయాలి? నా దేవుని పరిచర్యలో ఏం అవసరం ఉంది? నా దేవుని కొరకు నేను ఏం చేయాలో నా దేవుని అడిగి ఆయన దగ్గర నుండి నేను తప్పకుండా ఆ ప్రేరణ నేను తెలుసుకుని అలా చేయటానికి అనుదినము నేను ప్రయాసపడతానని ఎవరైతే ఒక తీర్మానం చేసుకుంటారో, అడిగే వారికి దేవుడు తప్పకుండా ఏం చేయాలో చెప్తారు. తప్పించుకునే వారికి దేవుడు ఏం చెప్పరండి. మనం అన్నిటికీ తప్పించుకుంటాం. ప్రార్థన చేయమన్నా మనం నాకు ప్రార్థన, పాట పాడమంటే ఆ పాట నాకు నాకు అసలు రాదు, నన్ను పాడమని. సాక్ష్యం చెప్పమంటే అవి నాకు సిగ్గు నీ సిగ్గు సంతకెళ్ళ. అన్నింటిలో ముందుంటావే. ఏదైనా గొడవ వస్తే సిగ్గు లేకుండా అరిస్తావే, నోరు పారేసుకుని.
అయ్యి బాబు అప్పుడు సిగ్గు ఏమైపోతుందో తెలియదు. ఏదైనా చిన్న పోట్లాట వచ్చింది అనుకోండి, మాట వచ్చింది అనుకోండి, సిగ్గు ఏమవుతుంది ఇక అంత మొత్తం ఎగిరిపోద్ది, సిగ్గు అంత ఎగిరిపోద్ది. రావే నీ సంగతి చెప్తా, రా భలే రెచ్చిపోతారు. అప్పుడు సిగ్గు ఉండదండి, అప్పుడు పాడతారండి. మరి అప్పుడు పాడతారు. ఏం పాట? బూతుల పాట పాడతారు. అప్పుడు ఆ బూతుల పాట పాడటానికి మాత్రం సిగ్గు ఉండదు. కానీ ఎప్పుడు సిగ్గు వచ్చేస్తుంది? పాట పాడటానికి సిగ్గు, సాక్ష్యం చెప్పడానికి సిగ్గు. అబ్బో సిగ్గే సిగ్గు. చూసారా, చాలామందికి సిగ్గుపడవలసిన విషయంలోనేమో అతిశయపడతారు, అతిశయపడవలసిన విషయంలోనేమో సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, పాట పాడమంటే మీలో ఎవరైనా ఇంకా సిగ్గుపడతారా? పాడతారా? నాకు సిగ్గు సిగ్గు అన్నవాళ్ళు ఏదన్నా గొడవ వచ్చినప్పుడు ఆ సిగ్గు పని చేయాలి. బాబాయ్ నేను గొడవ పడాలంటే నాకు సిగ్గు బాబాయ్, ఎవరన్నా ఏమని అనుకుంటారేమో బాబాయ్, ఎందుకు వచ్చింది బాబాయ్, నేనే ఎవరితో ఏమి గొడవ పెట్టుకోను బాబాయ్, అమ్మాయి నాకు అసలే సిగ్గు, ఓ మాట మాట్లాడాలంటే సిగ్గు. అబ్బో అంత మనకి గొడవలు ఉంటాయండి. అవతల వ్యక్తి తిడుతుంది అనుకోండి, అమ్మో నాకు సిగ్గు బాబాయ్, నీకు నాకు బుద్ధులు తిట్టాలంటే నాకు సిగ్గు అమ్మాయి, నేనేమి అనలేను అమ్మాయి అన్నాం అనుకోండి, అసలు గొడవ ఉంటుంది అక్కడ. ఎవరన్నా అంత అలా తిడుతుంటే నువ్వు తిట్ట బాబు నా సిగ్గు, నాకు నేను బూతులు తిట్టలేను, ఎవరి మీద కోపపడలేను, నాకు సిగ్గే సిగ్గు అన్నారు అనుకోండి, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు సిగ్గు ఉండదండి, సిగ్గులేని మోకాలకి. చూడండి, దేవుని కొరకు ఏ విషయంలో మనం స్పందించాలో, క్రీస్తు పడిన పాటలలో కొదువై ఉన్న వాటిని సంపూర్ణం చేయటానికి నా వంతుగా నేను ప్రయాసపడతాను. అది ఎలాగంటే సంతోషించుచు, హ్యాపీగా సంతోషంగా ప్రయాసపడాలి, సంతోషంగా ప్రయాసపడాలి. రేపు కూరగాయలు కోయటానికి ఎవరు వస్తారన్నాం అనుకోండి, మాకు చాలా పనులు ఉన్నాయి పాస్టర్ గారు, చాలా పనులు ఉన్నాయి. అదే నిజంగా నా దేవుని పని నేను చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ వదిలేసి ఏం చేస్తారు? ఏ పనైనా, ఎలాంటి పనైనా. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఓ సమర్పణతో కూడినటువంటి ఆ భారం రావాలి. క్రీస్తు కొరకు భారం భరించడానికి బలవంతంగా కాక సంతోషంగా. చూడండి, బలవంతంగా పెడితే బలవంతంగా మోసాడంట. వీడెవడ భారమో నేను మొయ్యాలా, నా ప్రాణానికి దాపరించాడు అన్నట్టుగా మోసాడు. కానీ తెలిసిన తర్వాత ఎంత బాధపడి ఉంటాడు. అమ్మో, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ భారం మోయటానికి నేను ఆ రోజు శనిగాను, తిట్టుకున్నాను, సనుక్కున్నాను. అమ్మో, ఈ రోజుకి చాలామంది సనుక్కుంటూ దేవుని కొరకు ఏమైనా ఇవ్వాలన్నా, దేవుని కొరకు ఏమైనా చేయాలన్నా సనుక్కుంటూ బలవంతంగా, చాలా అదేదో పెద్ద బాధగా, అయిష్టంగా, అసలు ఏమాత్రం కూడా ఆశీర్వాదం పొందలేనంత ఆ సనుగుడితో చాలామంది భక్తిని కొనసాగిస్తున్నారు. మీరు మాత్రం చాలా మంచోళ్ళు, బంగారు తల్లులు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం బాధపడకండి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 2 తిమోతి 2వ అధ్యాయము 20-21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి తెలుసండి? మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్ప ఇంటిలో ఉన్నాం మనం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప ఇంటిలో ఉన్నాం. గొప్ప ఇల్లు అంటే ఏంటి? దేవుని సంఘం. దేవుని సంఘం, దేవుని సంఘములో, సహవాసంలో, దేవుని ఇంటిలో ఉన్నాం మనం. ఇది దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని ఇల్లు. బేతేలు, దేవుని మందిరము అన్న చోట యాకోబు ఏమని పేరు పెట్టాడంటే బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు, రొట్టెల గృహము అని అర్థం. ఇది దేవుని మందిరం. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు.
ఈ దేవుని ఇంటిలో, ఈ గొప్ప ఇంటిలో చాలా పాత్రలు ఉంటాయండి. ఇప్పుడు ఒక గొప్ప ఇల్లు ఉందనుకోండి, ఒక పెద్ద ఆ, కోటీశ్వర్ల ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఆ, మట్టి పాత్రలు ఉంటాయి, ఆ, చెక్క పనిముట్లు ఉంటాయి, ఇత్తడి. మన ఇంట్లో కూడా అంతే కదా, అన్ని రకాల ఉంటాయి. అన్నిటికీ అన్నిటినీ ఒక పని కొరకు ఉపయోగిస్తామా? ఒక్కొక్క పాత్రని, ఒక్కొక్క పనిముట్టిని ఒక్కొక్క పని కొరకు ఉపయోగిస్తాం. వాష్రూమ్లో ఏదో ఉపయోగించాలో అది ఉపయోగిస్తాం, కిచెన్లో ఏదో ఉపయోగించాలో అది ఉపయోగిస్తాం, బెడ్రూమ్లో ఏదో ఉపయోగించాలో అదే ఉపయోగిస్తాం, బయట ఏదో ఉపయోగించాలో లోపల ఏదో ఉపయోగించాలో ఏ పని కొరకు ఆ పనిముట్టిని మనం ఉపయోగిస్తాం. యజమానుడు వాడుకోవడానికి కొన్ని విలువలేనివిగా ఉంటాయి, దాన్ని విలువైన వాటికి ఉపయోగించవచ్చేమో. కానీ దేవుడు మాత్రం ఎన్నిక లేని వారిని సహితం ఘనమైన పని కొరకు ఉపయోగించుకునే దేవుడు. ఆమేన్. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటాం. నిన్నే వాడుకుంటాడు దేవుడు, తెలుసా? నాకేమీ రాదు అని అనుకుంటాం. కానీ దేవుడు నువ్వు ఏదైతే నాకు ఇది సాధ్యం కాదనుకుంటావో దాని కొరకు దేవుడు నిన్ను సిద్ధం చేస్తాడు. దేవుని సన్నిధిలో ఉండే ఆ భాగ్యం అందరికీ దక్కదండి, కొందరికే దక్కుతుంది. కారణం ఏంటంటే కృప పొందిన వారికి దేవుడు నిత్యము ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తాడండి. మన మనసుని, మన హృదయాన్ని దేవుడు చూస్తాడండి. నీ మనసు ఎలా ఉంటుంది, నీ హృదయం ఎలా ఉంటుంది. నువ్వు గొప్ప ఇంట్లో ఎలా ఉండాలో తెలుసా? దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలి. దేవుడు వాడుకోవాలంటే అర్హత చూస్తాడండి. అర్హత ఎలా వస్తుందో తెలుసా? నీవు దేవుని కొరకు ప్రతి సమయంలో కూడా, ఇదిగో దేవుని సన్నిధి జరిగే ప్రతి సమయంలో కూడా స్పందిస్తావు. చూసావు, నీ స్పందన, నీ ప్రతిస్పందన ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో దేవుడు చూసి, ఓహో వీరి మనసు నా మనసులు అంటుంది, వీరిని వాడుకోవాలి నేను అనుకుంటాడు దేవుడు, వీరిని ఉపయోగించుకోవాలనుకుంటాడు దేవుడు. దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటాడంటే దీనుల్ని ఉపయోగించుకుంటాడు. దావీదు గారు అరణ్యంలో తన తండ్రి మందను మేపుతూ ఉన్నాడు. తన అన్నలు మంచి పొజిషన్లో ఉన్నారు, రాజుగారి దగ్గర సైన్యాధిపతులుగా, సైన్యంలో సైనికులుగా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు చక్కగా యుద్ధ నేర్పరితనం కలిగి మంచి ఆజానుబాబులుగా, చూడముచ్చటగా, వారి యొక్క శరీర దారుఢ్యాన్ని, బలశాలులుగా ఉన్న పరిస్థితిని చూస్తే ఎవరైనా ఇతడే దేవుడు ఏర్పరచుకున్న రాజు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారట. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నారు తెలుసండి? అరణ్యంలో, అడవిలో గొర్రెల్ని కాసుకొని దావీదుని చూస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దావీదు మనసు ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, దేవుని గురించి తన మనసు ఎల్లప్పుడూ కూడా సంతోషించచ్చు, దేవుణ్ణి ఆరాధించి ఆయన మహిమపరిచే జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడు, నీతి హృదయాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి దావీదుని దేవుడు సూటిగా, తేటగా, పరిశీలనగా చూస్తున్నాడు. అతడు అర్హుడు అనేటట్లుగా దావీదు యొక్క ప్రవర్తన, తన పద్ధతులు అన్నీ కూడా దేవునికి నచ్చాయి. కొంతమంది చూడటానికి చాలా భక్తిపరులాగా కనపడతారు, చాలా బాధ్యత గల వాళ్ళు అన్నట్టుగా కనపడతారు. కానీ తీరా వాళ్ళ హృదయంలో రకరకాల లోక సంబంధమైన ఆశలు, కోరికలు వారిని దేవునికి లోబడకుండా లోకానుసారంగా జీవించేటట్లు లాక్కుపోతూ ఉంటాయి. దేవుడు దావీదుని ఏం చూసి కోరుకున్నాడు అని ఆలోచన చేస్తే తన హృదయాన్ని చూశాడంట. ఏం చూశారు? హృదయాన్ని చూశాడంట. మనం పైకి చేసే నటన చూసి మోసపోయే దేవుడు కదండి. నీ అంతరంగంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ హృదయంలో హార్ట్ఫుల్గా నువ్వు ఏ విధంగా స్పందించగలుగుతున్నావో దేవుడు దాన్ని చూస్తాడు. నీ అంతరంగాన్ని, నీ లోపలికి తొంగు చూసే దేవుడు ఆయన. నేనేమై ఉన్నానో మీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. మీరేమై ఉన్నారో నాకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. అందుకే మన హృదయంలో ఏ కపటము లేకుండా, ఏ వేషధారణ లేకుండా హృదయపూర్వకమైనటువంటి ప్రవర్తన, హృదయపూర్వకమైన మాటలు, హృదయపూర్వకమైన భక్తిని మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు చూసి మెచ్చుకునేటట్లుగానే మనం వ్యవహరించాలి. ఎవరినో మోసగించడానికి ఎప్పుడు కూడా యాక్ట్ చేయకూడదు.
ఆమేన్. చూడండి, ఘనమైనవి ఘనహీనమైనవి ఉంటాయి. ఏది గొప్ప ఇంటిలో. అయితే ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి, ఎవడైనను వీటిలో చేరక దేవుడు ఘనమైన తన పాత్రగా దేవుడు వాడుకోవాలంటే విలువ తక్కువ పనులు మనం ఏవీ చేయకూడదు. అనగా దేవుడు అసహించుకునే పనులు ఏవీ మనం చేయకూడదు. మనలను మనం పరిశుద్ధపరుచుకొని యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండాలి. చూడండి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై అంటే అర్హత సంపాదించుకోవాలి. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఏదైనా ఒక మంచి కార్యం చేయాలంటే నేను చెయ్యాలి అనే తపన, ఆ వైరాగ్యం, ఆ సిద్ధపాటు మనలో రావాలి. ఏదైనా ఒక మంచి పని, దేవుడు ఏదైనా ఒక మంచి పని చేయాలని ఏదైనా చెప్తే గనక దానికి నేనున్నానని అందరికంటే ముందుగా మనం సిద్ధపడిపోవాలంట. మనకెందుకు, పని పాట లేని వాళ్ళు ఎవరో ఉంటారులే అని చాలామంది ఏమనుకుంటారంటే ప్రతిదానికి కూడా వాళ్ళు ఏదో పెద్ద గొప్ప అన్నట్టుగా అన్ని విషయాలు స్పందించరు. కొంతమంది అన్నిటికీ స్పందించరండి. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడని దేవుడు చెప్తుంటే ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడరు. అప్పుడప్పుడు మాత్రమే వారు సిద్ధపరచబడతారు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది ప్రతి సత్కార్యమునకు, ఏ సత్కార్యమును చేయాలో, ఏ మంచి కార్యం చేయాలో, ప్రతి సత్కార్యం, ప్రతి మంచి పని నీ ద్వారా జరగాలని దేవుడు ఆశపడుతున్నారు. నీ చేత చేయించాలని ప్రభు ఆశపడుతున్నారు. కానీ చాలామంది ప్రతి దానికి స్పందించరండి. ఎక్కడో ఎప్పుడో ఒక్కసారి అలా తలుక్కమని మెరుస్తారు. ఆ తర్వాత మనకి ఇంకా ఏమీ సంబంధం లేదని తప్పించుకునేటువంటి వ్యక్తులుగా మిగిలిపోతారు. కానీ ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి దేవునికి అర్హమైన వారిగా కనపడేవారు మాత్రం కొంతమంది ఉంటారు. అలాంటి వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడండి. దేవుడు తన పని కొరకు, తన శ్రేష్టమైన పని కొరకు అలాంటి వారిని వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో. అర్హత ఉండాలి. ఏ మంచి కార్యం చేయాలన్నా అర్హత ఉండాలి. ఇలా మంచి కార్యం చేసే అర్హత ఎవరైతే కలిగి ఉన్నారో, అంటే మంచి కార్యం చేసి అర్హతను ఎవరైతే సంపాదించుకున్నారో అలాంటి అర్హమైన వ్యక్తులను దేవుడు వాడుకోవడానికి వారిని సెలెక్ట్ చేసుకుంటాడండి. ప్రతి మంచి కార్యం కొరకు వారిని దేవుడు హైలైట్ చేస్తారు, వారిని గణపరుస్తారు, వారిని గొప్ప చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే చర్చిలో ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక పని ఎవరికైనా అప్పగించాలంటే ఎవరు యోగ్యులు, ఎవరు అర్హులో, ప్రతి కార్యంలో ఎవరైతే ముందుంటారో అట్టి వారిని మాత్రమే సెలెక్ట్ చేయాలని ఇప్పుడు అర్థమవుతుంది. సంఘ పెద్దలకు కూడా అర్హత ఉండాలి. ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరైతే నిలుస్తారో వారే అర్హులు. క్వైర్లో కూడా ఆ టైంకి వచ్చేసి నేనేనమ్మా అని నిలబడిపోయిన వాళ్ళు కాదు. దేవుని సన్నిధిలో నిత్యం కూడా ఎవరైతే ప్రయాసపడతారో, ప్రతి విషయం ఎవరైతే ప్రయాసపడతారో వారే అర్హులు. దేనికైనా సరే ఒక అర్హత ఉంటుంది. దేవుడంటే, దేవుని సన్నిధి అంటే ఎవరైతే భయంతో వణుకుతో గడుపుతారో, ఎవరైతే దేవుని పని కొరకు తహతహలాడుతారో వారి అర్హులు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం వచ్చేటప్పటికి యాక్ట్ చేసి వాళ్ళు అక్కర్లేదు. దేవునికి అర్హులు ఉంటారు. కొంతమంది ప్రాముఖ్యమైన పని కొరకు అర్హులను దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఇలా ఎవరైతే తమను తాము సమర్పించుకొని ఈ గొప్ప ఇంటిలో, దేవుని పనిలో ఎవరైతే క్రీస్తు పడిన పాటలలో ఎన్ని పాటలు ప్రభు పడ్డారో, ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎంత బాధ అనుభవించారో, ఎన్ని నిందలు అవమానాలు భరించారో, వీటన్నిటిని తలంచుకొని ఎవరైతే నా ప్రభు నా కొరకు ఇంత శ్రమపడి, ఇంత బాధపడి, ఇంత తను తగ్గించుకొని, అసలు మానవులమైన మమ్మల్ని తొంగు చుట్టాను కూడా ఆయనకు అసలు అవసరమే లేదు, అలాంటి మానవ మాత్రమైన మమ్మల్ని ప్రేమించి
ఆయన మాట వినకపోయినా, ఆయన్ని లెక్క చేయకపోయినా, ఆయనకి లోబడకపోయినా, ఆయన మమ్మల్ని ఇంత ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టారు కనుక ఆ ప్రభు కొరకు నేను నమ్మకంగా బ్రతకాలి, ఆయన్ని సంతోషపెట్టాలని ఎవరైతే ఆశపడి దేవుని సంతోషపెట్టే ఆ క్రియా జీవితాన్ని కలిగి ఉంటారో వారిని చూసి సంతోషించి వారిని దేవుడు తన పని కొరకు అర్హులుగా ఎంచి ఘనమైన పాత్రలుగా వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నారు. చూడండి, కురేనీయుడైన సీమోను కేవలం అతడు మార్గాన పోయేటువంటి ఒక బాటసారిలా తన మార్గాన తన దారిన తను పోతూ ఉంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను మోయటానికి అతనికి అనుకున్న రీతిగా అవకాశం దక్కితే అతడు దాన్ని బలవంతంగా మోసాడంట. అతనికి తెలియక బలవంతంగా మోసాడు. మరి నీకు అన్నీ తెలుసుగా, బోధలు వింటున్నావుగా, అన్నీ వింటున్నావుగా. చాలామంది చూడండి, ఎక్కడ సభలు అంటే అక్కడికి వెళ్ళిపోతారు. మా యూట్యూబ్లో మొత్తం అన్ని ప్రసంగాలు వినేస్తారు. మొత్తం నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు మాత్రం అబ్బే నాకు సంబంధం లేదన్నట్టుగా తప్పించుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారిని ప్రభువు ఏ విషయంలో అర్హులుగా చేస్తారా? ఏ విషయంలో వాడుకుంటానికి ఆయన ఇష్టపడతారా? ఒకసారి ఆలోచన చేయండి. కురేనీయుడైన సీమోను తెలియక తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతకాలం నుంచి దేవుని సన్నిధిలో ఈ భక్తి ఈ కార్యక్రమాల్లో ఒక విశ్వాసిగా నీవు ప్రతి వారం ఆదివారం మట్టుకుని చక్కగా దేవుని సన్నిధికి లేటెస్ట్గా వస్తున్నావే. చూడండి, మొత్తం మీద ఏదో విధంగా భక్తి చేస్తున్నామని ఎవరికి వాళ్ళు సంతృప్తి పడుతున్నారు, మంచిదే. కానీ నువ్వేమి నేర్చుకుంటున్నావు? దేవుని కొరకు ఏదైనా ఒక మంచి సత్కార్యం చేయడానికి, ఒక మంచి కార్యం చేయడానికి, ఒక మంచి పరివర్తన, మంచి ప్రవర్తన కలిగి దేవుని సంతోషపెట్టే ప్రయత్నం నువ్వు ఎప్పుడైనా చేసావా? ఏమి నేర్చుకుంటున్నావు? ఊరికే బొమ్మలాగా అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోతే భక్తి అయిపోయిందా? కాదు. అందుకే మనము కురేనీయుడైన సీమోనుకి సిలువ మోసే అవకాశము వచ్చింది, కానీ అతడు బలవంతంగా మోసాడు. కానీ ఈ రోజున నీవు దేవుని సన్నిధికి వచ్చి బలవంతంగా భక్తి చేస్తే గనక దేవుడిని ఏమాత్రం కూడా అంగీకరించరు. నువ్వు ఏ విషయంలో కూడా దేవుని యొక్క కృపలో నీకు ఇచ్చేటువంటి ఆ అర్హతలు ఏవైతే ఉన్నాయో ఆ అర్హతలు నువ్వేమాత్రం కూడా సంపాదించుకోలేవు. దేవునికి ఏదైనా ఓ ఘనతను అర్హతగా నీకు ఇవ్వాలి అని అంటే నీవు దేవుని యొక్క పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని భక్తిలో నువ్వు చేసే ప్రతి సత్కార్యం కూడా నువ్వు ఎలా చేయాలంటే సంతోషంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. ఈ భక్తి హృదయపూర్వకంగా చేయాలి. గడగడ వణుకుచు అందరికంటే ముందుగా ఏ పని చేయడానికైనా, దేవుని స్తుతించడానికైనా, ఆయన ఆరాధించడానికైనా ప్రతి విషయంలో కూడా అందరికంటే ముందుగా నీవు స్పందించడం నేర్చుకోవాలి. ఏది చేసినా దేవుని కొరకు నువ్వు ఎప్పుడు ఏ విధంగా ఎలా స్పందించాలో, దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటకు కూడా నీవు అలానే స్పందించాలి, అలాగే ప్రవర్తించాలి, ఆ విధంగానే కొనసాగించాలి నీ భక్తి జీవితాన్ని. అదేవిధంగా నువ్వు ఆయన అడుగుచాడల్లో వాక్యానుసారంగా నువ్వు అలా జీవించగలిగితే ప్రభువు నిన్ను ఒక అర్హమైన వ్యక్తిగా చేసి యజమానుడు వాడుకొనడానికి నిన్ను ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలో ఆయనే నిర్ణయిస్తారు. ఆ విధమైనటువంటి ఆ ఘనతను నీవు స్వతంత్రించుకోవటం కోసం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఈరోజు దేవుని కొరకు ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, నేను సీమోను తెలియక తన వచ్చిన అవకాశాన్ని అతడు బలవంతంగా, అయిష్టంగా దాన్ని విస్మరించాడు, బలవంతంగా చేశాడు. నేనైతే బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా ఏది చేసినా హృదయపూర్వకంగా సంతోషించచ్చు. పౌలు గారు ఏ విధంగా అయితే మీ కొరకు శ్రమ పడటానికి, మీ కొరకు ఎటువంటి కష్టములైనా, నష్టములైనా, ఎటువంటి శోధనలైనా, సమస్యలైనా, ఎటువంటి భయంకరమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా మీ కొరకు అన్నిటికీ సిద్ధపడి, సంపూర్ణంగా సిద్ధపడి సంతోషించచ్చు. ఏవేవైతే సంపూర్ణం చేయడానికి తాను ప్రయాసపడ్డాడో అదేవిధంగా మేము మీ కొరకు ఏమేమి చేయవలసి ఉన్నదో, మా కొరకు మీరు ఏవైతే నిర్ణయించారో వాటన్నిటినీ చేయటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధపడి అర్హమైన పాత్రలుగా, మీ చేతిలోని పాత్రలుగా మేము వాడబడ్డానికి ఎల్లప్పుడూ మమ్మల్ని ఉపయోగించుకోండి ప్రభువా. ఇదిగో మేము ఉన్నామని దేవుని కొరకు మనల్ని మనం అంకితం చేసుకుందాం. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.